అందరికీ నమస్కారాలు. ప్రజాగళం ఈరోజు మాచర్లలో జరగాల్సింది, నేను రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాను. చాలా బాధగా ఉంది, మనసంతా అక్కడే ఉంది. నేనైతే ఎన్నికల ముందు రావాలి, మీ అందరికి ఒక నమ్మకం ఇవ్వాలి. అంతేకాకుండా భవిష్యత్తులో మాచర్లలో ఉండే మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలనో మీకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నాను. ఈరోజు ప్రకృతి సహకరించలేదు, వెదర్ సహకరించలేదు, అక్కడ రాలేకపోయాను. ఏదేమైనా పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనాలు, అభినందనాలు. మీలో 5 ఏళ్ళు నరకంపై ఆవేదన ఉంది, కసి ఉంది, దెబ్బ కొట్టాలనే ఆవేశం ఉంది. అందుకే ఈరోజు మాచర్లలో ఒక తిరుగుబాటు కనపడుస్తూ ఉంది. ఆ తిరుగుబాటే రేపు ఎన్నికల్లో గెలుపు బాటని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడికి మాచర్లు తలుచుకుంటే పసుపు జెండాను నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి, నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. అది కూడా నేను చూశాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య, జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నా. చంద్రయ్యని చంపేటప్పుడు మెడ మీద కత్తిపెట్టి ఒకటే అడిగారు, జై జగన్ను నేను వదిలేస్తామని చెప్పారు. కానీ నా ప్రాణంలో ఊపిరినంత వరకు నేను ఆ మాట చెప్పే పరిస్థితి లేదని చెప్పి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను, నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక కార్యకర్త పార్టీని తల్లి కంటే మిన్నగా చూసుకొని ఏ విధంగా కాపాడుకున్నాడో, ప్రాణాలు వదిలిపెట్టాడో, దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే వచ్చి చంద్రయ్య పాడి మోసాను. అదే మరిగా ఇప్పుడు ఎవరైతే జల్లయ్య ఉన్నాడో ఆయన్ని కూడా మనం ఆదుకున్నాం. ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే పల్నాడు ప్రాంతంలో 30 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు ఈ వైసీపీ రౌడీలు. అందుకే చాలా బాధేస్తుంది. కానీ ప్రాణాలు పోయిన మీ కుటుంబాలు మీరు మళ్ళీ జెండా మోసారు, జెండాను కాపాడుకుంటూ వచ్చారు. అది చాలా స్ఫూర్తిదాయకం. ఈరోజు ఇది చూసిన తర్వాత నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, వైసీపీ రౌడీ మూకను తరిమేద్దాం. అక్కడ ఒక మంచి అభ్యర్థుల్ని మీకు ఇచ్చాం. ఒక పక్క ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత అందరికీ భయం వచ్చింది. ఈరోజు గెలిపే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. 100% కాదు, 100% బ్రహ్మారెడ్డి గెలుస్తున్నాడు, గెలిచి తీరుతాడని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈరోజు ఉండే ఉత్సాహం. ఇంకో పక్క ఒక అనుభవం ఉండే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు అభివృద్ధి ధ్యేయంగా ఆలోచిస్తున్నాడు. అనునిత్యం ఒకటే ఆలోచిస్తున్నాడు, అభివృద్ధి చేయాలి, పల్నాడుని మళ్ళా బాగా అభివృద్ధి చేసి నీరు, ఉపాధి, రైతులకు మేలు చేయాలనేది ఆయన ఆకాంక్ష. అలాంటి నాయకుడు ఈరోజు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరి గెలిపే ధ్యేయంగా అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చేసిన త్యాగాలను ఎప్పుడు మర్చిపోలేను. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా. మీరు కూడా ముందుకు వెళ్ళండి, ఆధారపడవలసిన అవసరం లేదు. ఇంకొక పక్కన జన సైనికులు ఉన్నారు,
ఆ జన సైనికులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల కోసం కాదు, రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు, బ్రహ్మాండంగా స్పందిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఒక నిజమైన హీరో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఆయన ఒకటే ఆలోచించారు, ఏ మాత్రం కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక ధ్యేయంగా పెట్టుకొని మొదటి నుంచి కూడా ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చిన వ్యక్తి. అదే మరిగా పొత్తు అనివార్యం, అందరం కలవాలి, పొత్తు పెట్టుకొని మనం గెలవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీ జన సైనికులు ఉన్నారు, జనసేన అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క బీజేపీ ఉంది. బీజేపీ కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఆలోచనతో బీజేపీ ముందుకు వచ్చారు. అందరం కలిసి ఒక కూటమిగా మీ దగ్గరికి వస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా వారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాచర్లలో మీరు చూస్తే ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. సైకిల్ గుర్తే ఇక్కడ ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ ఉందో అక్కడ అన్ని పార్టీలు కలిసి పనిచేయండి. భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీకు గుర్తింపిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము జట్టు కట్టామంటే మా స్వార్థం కోసం కాదు, అధికారం కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అదే మరిగా మన బిడ్డల భవిష్యత్తు వెలగాలి అనే ఏకైక ధ్యేయంతో మీకు కలిసాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి. ఏదైతే రివర్స్ టెండర్స్ అనే పేరు పెట్టి రివర్స్ పరిపాలన ప్రారంభించారు. ఇంకొక పక్కన విధ్వంసానికి కారకులయ్యారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఈరోజు అన్ని రంగాల్లో వెనుకబడిపోయాం. మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూడా అవసరం. ఈరోజు మళ్ళా రాబోయేది ఎన్డీఏ సహకారం తీసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. పల్నాడులో చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేమేదో బీజేపీతో కలిసాం కాబట్టి ముస్లింలకు అన్యాయం జరుగుతున్న మాట్లాడుతున్నాడు. 95-2004లో ఎన్డీఏతో పొత్తులో ఉన్నాం. 2014-19 ఎన్డీఏలోనే మేము భాగస్వాములుగా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్న ముస్లిం సోదరులందరినీ, ఎప్పుడైనా నా